ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2026లో శ్రీలంక జోరు కొనసాగుతోంది. వరుసగా రెండో మ్యాచ్లోనూ విజయం సాధించింది. గ్రూప్ బిలో భాగంగా పల్లెకెలె వేదికగా గురువారం జరిగిన మ్యాచ్లో శ్రీలంక 105 పరుగుల తేడాతో ఒమన్ను చిత్తు చేసింది. ఈ మ్యాచ్లో శ్రీలంక పూర్తి ఆధిపత్యం చెలాయించగా ఒమన్ తేలిపోయింది. కనీస పోటీనివ్వలేకపోయింది. ఈ విజయంతో గ్రూప్ బి నుంచి సూపర్ 8 అవకాశాలు మెరుగుపరుచుకోగా ఒమన్ ఇంటిబాట పట్టేందుకు సిద్ధమైంది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 225 పరుగులు చేసింది. కుశాల్ మెండిస్ 45 బంతుల్లో 7 ఫోర్లతో 61, పవన్ రత్నాయక 28 బంతుల్లో 8 ఫోర్లు 6తో 60, డసన్ షనక 20 బంతుల్లో 2 ఫోర్లు 5 సిక్స్లతో 50 హాఫ్ సెంచరీలతో రాణించారు. ఒడెడ్రా, సుషాన్ మహమ్మద్ చెరో వికెట్ తీశారు. అనంతరం ఒమన్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 120 పరుగులు చేయగలిగింది. ఒమన్ ఇన్నింగ్స్లో 4వ స్థానంలో వచ్చిన వెటరన్ బ్యాటర్ మహమ్మద్ నదీం మాత్రమే అర్ధ సెంచరీతో రాణించాడు. నదీం కాకుండా వసీం అలీ ఒక్కడే 2 అంకెల స్కోర్ చేశాడు. మిగతా బ్యాటర్లంతా సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. ఒమన్ తరపున ఏకైక అర్ధ సెంచరీ చేసిన మహమ్మద్ నదీం ప్రపంచ రికార్డు సాధించాడు. టీ20 ప్రపంచ కప్లో అర్ధ సెంచరీ చేసిన అతిపెద్ద వయస్కుడైన బ్యాటర్గా రికార్డు నెలకొల్పాడు. ప్రస్తుతం నదీం వయస్సు 43 ఏళ్ల 161 రోజులు. గతంలో ఈ రికార్డు శ్రీలంక దిగ్గజం సనత్ జయసూర్య పేరిట ఉండేది. జయసూర్య 2009 ప్రపంచ కప్ ఎడిషన్లో వెస్టిండీస్పై 39 ఏళ్ల 345 రోజుల వయసులో అర్ధ సెంచరీ చేశాడు. శ్రీలంక బౌలర్స్లో దుష్మంత్ చమీరా, మహేష్ తీక్షణ 2 వికెట్లు తీయగా దునీత్ వెల్లెలగే, దుషన్ హేమంత, కామిందు మెండిస్ తలో వికెట్ తీశారు. ఈ గెలుపుతో శ్రీలంక గ్రూప్ బిలో టాపర్గా కొనసాగుతోంది. ఆస్ట్రేలియా 2వ స్థానంలో ఉండగా జింబాబ్వే 3వ స్థానంలో ఉంది. 2 మ్యాచ్లకు 2 ఓడిన ఐర్లాండ్ ఒమన్ సూపర్ 8 రేస్ నుంచి తప్పుకుంది.